ఎంత టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఇంట్లోనే ఉండిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో సో మన ముందుకి తీసుకొచ్చారు మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ 2024. సో విమెన్ ఎంపవర్మెంట్ని తెలియచేస్తూ ఆడవాళ్ళు మ్యారీడ్ ఉమెన్కి ఎస్పెషల్లీ చాలామంది ఇంట్లోనే ఉండిపోతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ కాంపిటీషన్ ఇది. సో త్వరలోనే 14th of December ఆడిషన్ స్టార్ట్ అవబోతుంది. మరి అందరూ పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయిపోండి. అసలు అంటే ఆడవాళ్ళకి ఒక స్పెషల్ కాంపిటీషన్ అంటే అది బిగ్గెస్ట్ సెలబ్రేషన్ మనకి, అవునా కాదా? ఆబ్వియస్లీ కదా. ఎస్. సో ఆడవాళ్ళు దేంట్లోనూ తక్కువ కారు, ఏ రంగంలో అయినా ఇప్పుడు మనదే పై చెయ్యి అని నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి CEO కిరణ్ గారికి గట్టిగా చప్పట్లు. జీ మీడియా ఎంటర్టైన్మెంట్స్ CEO కిరణ్ గారికి చప్పట్లు. సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మై నేమ్ ఇస్ కిరణ్. లాస్ట్ 14 years నుంచి నేను ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నాను. సో 7 years బ్యాక్ జీ మీడియాని స్టార్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఇప్పటివరకు 100+ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. కాకపోతే మనకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు, రెగ్యులర్ ఈవెంట్స్ లాగా జరుగుతుంది, ఏదో ఒక మంచి కంటెంట్తో వెళ్ళాలి అని చెప్పేసి ఈ కాంటెంట్ని తీసుకోవడం జరిగింది. సో ఒక స్త్రీ ఇంట్లో స్ట్రాంగ్గా ఉంటే ఆ ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది, సొసైటీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది నమ్ముతాను నేను. సో మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈవెన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ఫ్లైయర్ రిలీజ్ చేస్తే కూడా మంచి రెస్పాన్స్ ఉంది. సో అది చూసాక మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి సో ఫస్ట్ రాశి గారిని కాంటాక్ట్ చేస్తే మ్యామ్ నుంచి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. అండ్ వెరీ రీసెంట్లీ నేను ఇంద్రజ గారితో మాట్లాడాను. మేడం చెప్తుంటే ఆమె మాటలో నా సక్సెస్ కనిపించింది. సో నేను ఇంత హార్డ్ వర్క్ చేశాము, నా టీం ఉన్నారు, నా చాలా ఒక 1.5 months నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. సో ఇది ఎలాగైనా మార్కెట్లో పబ్లిక్ రీచ్ అవ్వాలి, ఒక మంచి ప్లాట్ఫాము. చాలామంది ఏంటంటే ఇంట్లో ఉండి వాళ్ళ టాలెంట్ చూపించుకోలేక చాలా డిస్పరేట్లో ఉన్నారు. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాం అని జనాలకు తెలియాలి, పబ్లిక్ తెలియాలి అని చెప్పేసి ఒక రైట్ పర్సన్ రైట్ ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేస్తూ ఇన్ని రోజులు జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ టైం ఇచ్చి మీరు ఇంత సో ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదు. సో ఐ కాంట్, నేను తర్వాత ఫినాలీలో మాట్లాడతాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో మహతి గారికి కిరణ్ గారి చేతుల మీదుగా చిన్న బొకే సన్మానం. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. హలో అండి, అందరికీ నమస్కారం. 2004లో నా కెరియర్ స్టార్ట్ అయింది, నా 8th క్లాస్లో. సో నేను ఈటీవీలో అత్త బంగారం కోడల సింగారం అని ఒక మంచి షో చేశాను. ఆహనా పెళ్ళంటే ఒక సీరియల్ చేశాను. ఓల్గా వీడియోస్తో టైప్ అయి చాలా వెబ్ సిరీస్లో వర్క్ చేశాను. ఆల్ టైమ్ లేడీస్ ఎప్పుడూ బిజీగా ఉండాలని కోరుకుంటాను నేను. కష్టపడాలి అంతే. ఇంట్లో ఉన్న ఈ ప్రోగ్రామ్ గురించి ఎస్పెషల్లీ చెప్పాలంటే నేనైతే చాలా సీరియల్ చేశా, ఇంకా రికార్డ్స్ బద్దలు కొడతా. అక్కడ మా ఫేవరెట్ ఇంద్రజ మేడం ఉన్నారు అండ్ మై ఫేవరెట్ రాశి గారు. నాకు వీళ్ళిద్దరంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఈటీవీ షోలో శ్రీదేవి డ్రామాలో నాకు మంచి పేరు వచ్చింది. అందరూ యాక్చువల్లీ నా షో అనుకుంటున్నారు, అలా ఉంటుంది. మా మేడం నాకు పంచెస్ కూడా చాలా బాగా వేస్తుంది అండ్ ఆది గారు కూడా. సో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024. సో జీకే గారు నా ఫ్యామిలీ ఫ్రెండ్. తను ఒక 6 months నుంచి మహతి గారు ఈ షో మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము, మీరు తప్పకుండా రావాలని కాల్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. మొగుడికి ఆఫీస్ పంపించి ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఖాళీగా ఉండి స్టెప్లు వేసే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. అయ్యో నా జీవితం అయిపోయిందా, ఇంతేనా, నా పెళ్ళి అయిపోయింది, ఇంకేం లేదా అన్న టాలెంటెడ్ లేడీస్ కోసం ఈ ప్రోగ్రామ్. సో మంచి టాలెంట్ ఉన్న ఆడవాళ్ళందరూ మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 14th శారది స్టూడియోలో ఉంటుంది షూట్, అండ్ ఫినాలే వచ్చేసి గచ్చిబౌలిలో ఉంటుంది. సో టాలెంట్ ఉన్న లేడీస్ అందరూ నన్ను కూడా అప్రోచ్ అవ్వండి, అండ్ మేము వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ పెడతాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్రోగ్రామ్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మై ఫేవరెట్ ఇంద్రజ గారు అండ్ రాశి గారు అండ్ మేడం సోనీ గారు, హాయ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చెయ్యాలి. నేను 90s హీరోయిన్స్తో కూడా ఒక షో ప్లాన్ చేస్తున్నాను, అందులో మా ఇద్దరు మేడమ్స్ కూడా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మనం నమస్కారం. అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే, నేను 2019 మిస్సెస్ ఇండియా తెలంగాణ ఐఎమ్ మోటివేటింగ్. సో 2019 అయితే ఇప్పుడు 2024 ఇప్పటికీ పీపుల్ రిమెంబర్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ వీ వేర్ ఇన్ మిస్సెస్ కేటగిరీ. సో మిస్సెస్ అనగానే పీపుల్ యూజువలీ మాకు ఎటువంటి టైటిల్స్ రారనమాట, మిస్సెస్ ఏం చూస్తాము అని.
To tell you, I don't know I can tell this or not, because women అనేటప్పటికీ what we deserve after marriage. Before marriage identity చాలా బాగుంటుంది, షీస్ యంగ్, షీస్ ఫ్రెష్. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక్కసారి మిస్సెస్ అనగానే పీపుల్ స్టాప్ గివింగ్ రెస్పెక్ట్, స్టాప్ రికగ్నైజింగ్ అస్, ద వే వీ డ్రెస్, ద వే వీ టాక్, ద వే వీ టేక్ ద జడ్జ్మెంట్. ఎంపవర్డ్ అనేటప్పటికీ ద మీనింగ్ మార్చేశారు. ఎంపవర్డ్ కామర్స్ బాగా యూజ్ చేసుకుంటారు షాపింగ్కి, డిస్కౌంట్స్ ఇవ్వడానికి. కార్పొరేట్ కంపెనీస్ చాలా చాలా ఆఫర్స్ ఇచ్చి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు టు సెల్ దేర్ ప్యాకేజ్. బట్ ఒక ఎంపవర్డ్ అనగానే ఒక విమెన్ టేక్ హర్ డెసిషన్ హర్ సెల్ఫ్, అండ్ స్ట్రగుల్స్ వచ్చినప్పుడు డోంట్ రన్ టు ఎనీబడి బట్ టేక్ హర్ ఓన్ స్టెప్. దట్ ఈస్ ఎంపవర్డ్. డెసిషన్ మేకింగ్, మార్కెటింగ్ స్కిల్స్, స్ట్రాటజీస్ వేయడం, దట్ ఈస్ విమెన్. సో మ్యారేజ్ అయ్యాక ఎందుకులే ఇది ఎందుకు అంటే ఇట్స్ బాధ్యత అండి. మ్యారేజ్ అవ్వగానే ఒక బాధ్యత తీసుకుంటాం కాబట్టి వి కాంప్రమైజ్. బట్ ఆ కాంప్రమైజ్ అలాగే చేస్తూ చేస్తూ వెళ్ళేటప్పటికి ఒక స్టేజ్కి వి లూజ్ అవర్ సెల్ఫ్. సో ఆల్ దోస్ విమెన్ హూ వాంట్ టు మేక్ యువర్ ఓన్ నేమ్, లైక్ ఇఫ్ యూ సీ ఇంద్రజ గారు ఆర్ యూ సీ ఆల్ ద బ్యూటిఫుల్ క్వీన్స్ ఇన్ ద ఫ్రంట్, ఆల్ డిడ్ ద ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళకు ఒక రికగ్నేషన్. ఈరోజు వాళ్ళందరినీ వాళ్ళ ఇంటి పేరుతో ఎవరు పిలవరు. యు ఆర్ కాలింగ్ దెమ్ విత్ దేర్ ఓన్ అచీవ్మెంట్, దేర్ ఓన్ నేమ్. That is women what we want. We want you to see us ourselves. And firstly, I want to appreciate మన anchor, because fashion అయినప్పటికీ she started with Telugu అండి. చాలా చక్కగా తెలుగులో మాట్లాడారు. అండ్ జీ మీడియా కిరణ్ అన్న సక్సెస్ చెప్పారు, ఆయన ఫెయిలియర్స్ చెప్పలేదు. ఫెయిలియర్స్ ఫస్ట్ వినాలి మీరు స్టోరీస్. సక్సెస్ స్టోరీ చాలా తక్కువ ఉంటుంది, ఫెయిలియరే 99% ఉంటుంది. అన్న వెన్ హీ స్టార్టెడ్ హిస్ ఈవెంట్ కరీంనగర్లో చేశారు ఒక న్యూ ఇయర్, I think 60 or 70 lakhs he lost. ఎటువంటి సపోర్ట్ రాలేదు. అప్పటి నుంచి అన్న హీ కేమ్ టు మీ అండ్ హీ ఆస్క్డ్ మీ. 2019 I participated in Mrs. India. తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ I was a widow, actually I'm a widow. And I was thinking, అరే మిస్సెస్ కేటగిరీకి నేను వెళ్ళాలా వెళ్ళొద్దా, am I the right one? సో ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నాను, విమెన్ ఇస్ విమెన్ irrespective. You're married, you're divorced, you're widow, whoever you are, everyone are welcome to show your talent, your personality. ఇలాంటివి ఏవి కూడా should not be the thing. సో అన్నర్స్ లాస్ అయినప్పటి నుంచి ఒక కాన్సెప్ట్ కావాలి. వాట్ ఈస్ ఫ్యాషన్, వాట్ ఈస్ ప్యాజెంట్, అసలు తెలుగులో ఎలా చేయాలి. అండ్ ప్రతి విమెన్ హూ ఇస్ కమింగ్ టు ద ప్యాజెంట్, మీరు ఒక ఇంట్లో నుంచి వస్తున్నారు, సో ఎటువంటి మైండ్లో టెన్షన్ పెట్టుకోవద్దు. ప్యాజెంట్ అంటే ఎలా చూపిస్తామేమో, స్టాండర్డ్స్ ఆఫ్ ద ప్యాజెంట్ అలాగే ఉంటుంది. టు ఆల్ మై ఫ్యాషన్ ఫ్యాటర్నిటీ, బికాజ్ ఐఎమ్ సపోర్టింగ్ మిస్సెస్ కేటగిరీ ఫ్రమ్ అదర్ ప్యాజెంట్ ఐఎమ్ కమింగ్. సో మీకు స్టాండర్డ్స్ ఎటు వెళ్ళదు, మీరు ఎంత గౌరవంగా వస్తారో అంతకంత ఎక్కువ సంపాదించుకొని మీరు మళ్ళీ తిరిగి మీ ఇంటికి వెళ్తారు. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఆల్ ద ఫ్యామిలీ పీపుల్. సో అన్నకి హీ స్ట్రగల్డ్ అ లాట్. 4-5 years నుంచి మార్కెట్లో తిరుగుతూనే ఉన్నారు, ఓన్లీ టు గెట్ అ స్పాన్సర్షిప్స్ ఫర్ మిస్సెస్ కేటగిరీ. సో ఆల్ ద స్పాన్సర్స్కి చెప్తున్నాను, మిస్ కేటగిరీ కంటే మిస్సెస్ కేటగిరీ చాలా బాగుంటుంది. దిస్ షో విల్ బీ ద టాక్ ఆఫ్ ద టౌన్. సో ఐ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యూటిఫుల్ విమెన్. క్వీన్ అనే పేరు ఈస్ గివెన్ టు దాట్ విమెన్ హూ ఈస్ స్ట్రాంగ్, రీప్రజెంట్ హర్ సెల్ఫ్, రీప్రజెంట్ ద బ్రాండ్, రీప్రజెంట్ హర్ ఫ్యామిలీ రెస్పెక్ట్. సో వెల్కమ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. హాయ్ అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ సోని చరిత్ర. అందరికీ పెద్దలు రాశి గారు అండ్ ఇంద్రజ గారు. సో ఐఎమ్ సో హ్యాపీ పార్ట్ ఆఫ్ దిస్ షో. కిరణ్ గారు, డెఫినెట్లీ ఈ షో ద బెస్ట్ షో అవుతుంది. అండ్ ప్లీజ్ మీడియా సపోర్ట్, అండ్ మీ సపోర్ట్ చేస్తేనే ఇది ఇంకా ఐ డోంట్ నో వాట్ టు సే. సో ఇంకా బెస్ట్ షో అవుతుందని బ్లెస్ చేస్తున్నాను, అండ్ మీరు కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు నిహాస్ని వర్మ, అందరూ హాస్ని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్జీ, ఈ ప్లేస్కి తీసుకొచ్చినందుకు. ఒక 3 years నుంచి నేను కిరణ్జీతో ట్రావెల్ చేస్తున్నాను. ఒక పిఏగా ఉన్నాను, లేకపోతే ఒక ఫ్రెండ్గా ఉన్నాను. సో ఆయనతోటి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అండ్ చాలా సక్సెస్ చూడాలని నేను కూడా ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నాను. సో ఈ ప్లేస్లో రాశి మ్యామ్, ఇంద్రజ మ్యామ్, మిమ్మల్ని ఇద్దరిని చూడటం చాలా హ్యాపీగా ఉంది. మేము నిన్న నైట్ వరకు కూడా ఎంత స్ట్రెస్ తీసుకున్నాం అనేది గాడ్ నోస్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది, అఫ్కోర్స్ నేను మ్యారీడే,
సో నేను ఒక యాంకర్గా, ఒక యాక్ట్రెస్గా, ఒక న్యూస్ రీడర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఇన్ని వాటిలో చేశాను. బట్ వన్స్ అపాన్ టైంలో నేను ఒక ఫ్యామిలీ లైఫ్కి అడిక్ట్ అయ్యి అలవాటు పడిపోయి ఇవన్నీ వద్దు అని చెప్పి డ్రాప్ అయిన టైంలో నాకు ఒకటి అనిపించింది, నేను జస్ట్ ఇంట్లో దోశలు వేసుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరానేమో అని. సో ఇది హార్ట్లోంచి చెప్తున్న మాటలు. సో నా కెరీర్ నేను డ్రాప్ చేసుకున్నాను, అంతా వదిలేసుకున్నాను, ఇంకేం వద్దులే, ఇలా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ చూసుకుందాం అనుకున్న టైంలో ఎక్కడో చిన్నది నేను మిస్ అవుతున్నాను నా లైఫ్లో, ఏదో లాస్ అవుతున్నాను, ఇది నేను కాదు అనిపించింది. సో నేను కూడా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఐ థింక్ ఇంకో 2 monthsలో నా ఈవెంట్ కూడా స్టార్ట్ అవుద్ది. బట్ దాంతోపాటు ఇన్ని వాటిలో నేను చేశాను, ఇందులో నేను ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి నేను దీంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఆఫ్టర్ నా ఈవెంట్ నేను ఆర్గనైజ్ చేసుకుంటాను, బట్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాను అన్నాను. సో కిరణ్జీ దీనికి కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, నేను కూడా రిజిస్టర్ అయ్యాను. సో చాలామందికి మ్యారేజ్ అయితే లైఫ్ అయిపోయింది అని చెప్పి అనుకుంటారు. సో అలా అనుకోవద్దు, మీకంటూ ఒక ఐడెంటిటీ, ఒక రికగ్నైజేషన్ ఉండాలి. సో ప్రతి ఒక్కరూ కూడా మీ సెల్ఫ్ని మీరు కాపాడుకోండి. మీరు మీ పర్సన్ కోసం ఎంత ఇచ్చినా పర్లేదు, బట్ మిమ్మల్ని మాత్రం మీరు మిస్ అవ్వద్దు. అండ్ వైఫ్ ఏది చేసినా సరే యాక్సెప్ట్ చేయాలి అనే అబ్బాయిలందరికీ కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేయండి. అండ్ జీ మీడియాస్ ప్రెజెంట్స్ మిస్టర్స్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024 ఈ December 28న జరగబోతుంది. అలాగే 14న ఆడిషన్ అండ్ 21న కూడా ఆడిషన్ జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ నేమ్ రిజిస్టర్ చేసుకుని పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్జీ. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం, ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి ఒక ఈవెంట్కి నేను ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాను ఓన్లీ బికాస్ ఆఫ్ కిరణ్ గారు. ఐ కంగ్రాచులేట్ యూ బికాజ్ మీరు మ్యారీడా? షీఈ్ వెరీ లక్కీ అండి. బికాజ్ ఇంత అర్థం చేసుకునే హస్బెండ్ దొరకడం ఒక అమ్మాయికి చాలా లక్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీని మెయింటైన్ చేయడం అనేది కూడా ఒక పెద్ద టాస్కే. ఒక మిస్సెస్ అయిన తర్వాత చాలా పెద్ద బాధ్యత అది. బట్ ఆ బాధ్యత తీసుకుని కూడా మనలో ఉన్న కొన్ని టాలెంట్స్ని మనమే ఎందుకులే అని వదిలేస్తూ ఉంటాం. ఈవెన్ మీరు మంచి సింగర్ అయి ఉండొచ్చు, డాన్సర్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీలో ఉండుండొచ్చు. అవన్నీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతల వాళ్ళు గుర్తిస్తారా లేదా అనేది పక్కన పెట్టేసి మనమే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు ఎందుకులే, ఇంకా మన పొద్దున వెళ్ళాలి, వాళ్ళని పంపించాలి, స్కూల్కి పంపించాలి, తర్వాత పనులు చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి. అదంతా పక్కన పెట్టి మీలో ఉన్న టాలెంట్ని మీరు బయట పెట్టుకోవడానికి వెరీ గుడ్ ఆపర్చునిటీ అంటే మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024. సో మీలో ఉన్న టాలెంట్ని బయట పెట్టుకోవడానికి ఇది చాలా పెద్ద వేదిక అని నేను ఫీల్ అవుతున్నాను. ఆ రోజు కూడా మీకు అదే చెప్పాను. సో మీలో ఉన్న టాలెంట్ని మీకే మీరు వచ్చి పార్టిసిపేట్ చేసుకునే మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మీరందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఐఎమ్ ద బెస్ట్ అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, December 28th ఫినాలే ఉంటుంది, నేను వస్తున్నాను. సో మీరందరూ కూడా రావాలి. థ్యాంక్ యూ. ఆసి గారు పర్ఫెక్ట్. హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వావ్, సూపర్. చెప్పండి అందరూ ఎలా ఉన్నారు? ఎనీవేస్, జీ మీడియాకి నా అభినందనలు అండ్ కిరణ్ గారికి ప్రత్యేకంగా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ముందు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు. బికాస్ మిస్ బ్యూటీ పేజెంట్, ఇందాక మన ప్రియా గారు చెప్పినట్టు మిస్ బ్యూటీ పేజెంట్ అనగానే దానికి స్పాన్సర్స్ దొరుకుతారు, దాన్ని టీవీలో పెట్టడానికైనా సరే, ఈవెన్ డిజిటల్ మీడియా కూడా ముందుకు వస్తారు, చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అందిస్తారు. బట్ మిస్సెస్ అనేటప్పటికీ ఎక్కడో తెలియని ఒక చిన్న ఉత్సాహం నీరు గారిపోతుంది అంటారు చూడండి, అలాగా మిస్సెస్ తెలంగాణ ఏంటి, ఇక్కడికి ఏం వెళ్తాము, ఏం చూస్తాము అన్నట్టు ఒక ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ ఫీల్ మొత్తం మార్చి మిస్సెస్ అంటే మిస్ కంటే 10 రెట్లు ఎక్కువ అన్నంత విజయం ఈ ప్రోగ్రాం సాధిస్తుంది. ఇది మీరు ఈరోజు రాసి పెట్టుకోండి. అండ్ చాలా విషయాలు చెప్పొచ్చు. మిస్సెస్ అనగానే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ 3 విషయాలు నేను తెలియజేస్తాను అండ్ మీకున్న సందేహాలు కూడా ఇక్కడ నేను క్లారిఫై చేస్తాను. బ్యూటీ పేజెంట్ అనగానే అదేదో ఒక తప్పుడు వార్త, అదేదో ఒక తప్పుడు పని. వేదిక మీదకి వచ్చి అందరి ముందు నిలబడాలా, అందరి ముందు మనం డ్రెస్ వేసుకొని నడవాలా, అందరి ముందు మనం చూపించుకోవాలా. ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి చెప్తున్నాను,
నేనైనా కానీ, రాశి గారైనా కానీ, మహతి గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు, అంటే మీడియాలో ఈరోజు మీరు చూస్తున్న ప్రతి ఒక్క ఆడది ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా లేదా ఎటువంటి తప్పుడు దారి పట్టకుండా తనకున్నటువంటి టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మీ ముందు నిలబడ్డారు. ఇలాంటి అపోహాలకి గురవ్వకుండా మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీకు సంబంధించిన వాళ్ళు కానీ, మీ బంధుమిత్రులు కానీ, అదేంటి ఆడదేంటి, కెమెరా ముందు నిలబడడం ఏంటి, కెమెరా ముందు వెళ్ళి ప్రదర్శించడం ఏంటి, ఏం చెప్పినా దయచేసి పట్టించుకోవద్దు. మీ టాలెంట్, మీకు మాత్రమే తెలిసిన మీ టాలెంట్, మీ ఐడెంటిటీని ఎవరి కోసము మీరు పోగొట్టుకోవద్దు. మీరు రండి, ముందుకు రండి, మీరేంటో నిరూపించుకోండి. నిజంగా చెప్తున్నాను, ఆ తర్వాత మీకున్న ఒక ఫీల్ ఉంటుంది చూడండి, మనల్లో ఉన్న టాలెంట్ని చూపించుకున్నప్పుడు, మనం ఏంటో చూపించుకున్నప్పుడు మీకు ఒక ఆత్మ సంతోషం, ఒక తృప్తి చెందుతారు చూడండి. అది మాటల్లో చెప్పలేము. ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు, మీరంతటా మీరు ఫీల్ అయితేనే అది అర్థమవుతుంది. సో తప్పకుండా ఇదేదో ఒక బ్యూటీ పేజ్ అంటూ ఏదో ఒక వేదిక మన కోసం క్రియేట్ చేశారు, అక్కడికంతా ముఖ్యంగా కుటుంబ మహిళలు వెళ్ళకూడదు. ఇవన్నీ మేకప్ వేసుకొని ఏదో ఈ రీల్స్ అవన్నీ పెట్టుకుంటారు చూడండి, వాళ్ళకి చెందిందని మాత్రం దయచేసి తప్పర్థం పట్టుకోవద్దు, అపోహానికి గురవ్వద్దు. మీ అందరి కోసమే ఈ వేదిక క్రియేట్ చేశాము. ఇందాక మనకు ప్రియా గారు చెప్పినట్టు, మీరు మ్యారీడ్ విమెన్గా సక్సెస్ఫుల్గా ఇల్లు రన్ చేసే మహిళ కావచ్చు, లేదా ఎక్కడో కొన్ని అపార్థాల వల్ల విడిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళు కావచ్చు, విడోలు కావచ్చు, ఈ సింగిల్ ఉమెన్గా సింగిల్ హ్యాండెడ్తో ఫ్యామిలీని నడిపించే మహిళ కావచ్చు, మీలో ఎవ్వరున్నా సరే దయచేసి ముందుకి రండి. దిస్ ఈస్ ద మూమెంట్, దిస్ ఈస్ ద మూమెంట్. ఈ వేదిక మీకోసమే. మీరు రావాలి, ముందుకు రావాలి, మీ టాలెంట్ని బయట పెట్టాలి, మీకంటూ ఒక ఐడెంటిటీ ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆ హ్యాపీనెస్, మేమందరం పొందిన హ్యాపీనెస్, ఇప్పుడు నేను, రాశి గారు, మాలాంటి ఆర్టిస్టులు అందరూ పొందిన హ్యాపీనెస్ మీరందరూ కూడా పొందాలి. మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొనే రండి. అందుకని ఎవరిని ఎదిరించి విద్రేహించి నేను వెళ్తాను, నేను చేసుకుంటానని కాదు, వాళ్ళందరి సపోర్ట్తోనే రండి. వాళ్ళందరినీ కూడా తీసుకురండి, వాళ్ళు కూడా చూడని. ఇక్కడ ఎటువంటి అనర్థాలు జరగవు. ఇక్కడ మీరు అసహించుకునే విధంగా కాస్ట్యూమ్స్ ఉండవు, కొంచెం అసభ్యకరంగా మాట్లాడేటువంటి ప్రవర్తనలు ఉండవు, ఏవి ఉండవు. చాలా క్లీన్గా, నీట్గా మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే ఒక వేదికగా ఇది నిలబడుతుంది. అండ్ ఇంకొక విషయం చెప్తాను, మిస్ అనేటప్పటికి, అంటే పెళ్ళి కావడానికి ముందు మనం చాలా ఫ్రీ హ్యాండెడ్తో ఉంటామండి. మనకి ఎటువంటి ఇది, అమ్మ నాన్న ఇద్దరు ఒప్పుకుంటే చాలు, వాళ్ళని ఒప్పిస్తే చాలు. అది చాలా ఈజీ పని. ఇంకా చెప్పాలంటే కూతురైనప్పటికీ ఇంకొంచెం చనువు, ప్రేమ అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఒప్పించేయచ్చు. కానీ పెళ్ళయిన తర్వాత ఒక పక్క బాధ్యతలు చూసుకొని, ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూ, మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకంటూ ఒక వేదిక మనం క్రియేట్ చేసుకోవడం అన్నది అది మామూలు విషయం కానీ కాదండి. ఎప్పటికైనా ఈ 2 చేతులు ఫ్రీగా ఉన్నాయి, 2 కాళ్ళు ఫ్రీగా ఉన్నాయి అనుకోండి, మీరు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ మీ చేతులు కట్టేస్తారు, మీ కాళ్ళు కట్టేస్తారు. మెడకి తాళి కట్టినప్పుడే ఇవన్నీ కట్టేస్తారనమాట. కట్టకపోయినా మనమే కట్టించుకుంటాము. బంధాల్లో ఇరుకుపోయి, అయ్యో నేను ఇది చేసి పెట్టాలి కదా, అది చేసి పెట్టాలి కదా, నాకు ఇంత బాధ్యతలు ఉన్నాయి కదా, అన్ని బాధ్యతలు చక్కగా నెరవేర్చండి. ఇప్పుడు నేనైనా కానీ, రాశి అయినా కానీ, ఇంకొకరికైనా కానీ ఇల్లు వదిలేసి ఏం వచ్చి ప్రొఫెషన్ చేయట్లేదండి. మేము ఇల్లు చక్కగా చూసుకుంటాము, ఇంటి బాధ్యతలు చూసుకుంటాము, అలాగే వచ్చి ఇక్కడ కూడా మేమేం చేయాలో మేము చేసుకొని మాకంటూ ఒక ఐడెంటిటీ, మాకంటూ ఒక నేమ్ని సంపాదించుకుంటున్నాము. అలాంటి ఒక ఆపర్చునిటీ జీ మీడియా ఈ మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ 2024 మీకు ఇవ్వబోతుంది. సో ఈ వేదికని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోండి. 14th and 21st మనకు ఆడిషన్స్ ఉన్నాయి. ఆ వివరాలన్నీ మీకు జీ మీడియాలో అందజేస్తారు. అలాగే 28th ఫినాలే జరగబోతుంది. ఫ్యామిలీతో సహా అందరూ రండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. ఒక్కసారి మీలో ఉన్న ఏమంటారు, ఇన్హిబిషన్స్ అంటారు కదండి, అయ్యో ఇలా ఉంటుందా అలా ఉంటుందా, ఇవన్నీ కూడా విడిపోయి
మీరు చాలా చాలా హ్యాపీగా మీకంటూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే వేదికగా ఈ వేదిక ఉంటుంది. సో అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ రండి, మేమందరం కూడా అక్కడ ఉంటాము, మనమందరం అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ. ఏది రీచ్ అవ్వాలన్నా మీడియాతోటే రీచ్ అవుతుంది. సో మీరు ఇది చాలా మంచి కాన్సెప్ట్, మంచిగా రాయండి, మంచినే పంచండి. ఓకే, వీ రెస్పెక్ట్ ఉమెన్, వీ సపోర్ట్ ఉమెన్. థ్యాంక్ యూ. వండర్ఫుల్.